వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు కొనసాగుతున్నాయి. మూడో జాబితాపైన ఏపీ సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపైన పార్టీ ముఖ్య నేతలతో సీరియస్ గా చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వివాదాస్పద స్థానాలపైన సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి ఒంగోలు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఎంపీ స్థానాలపైన తుది కసరత్తు చేశారు. పలువురు ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకుని వారితో చర్చించారు. మరో 25 నుంచి 30 స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 38 స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చింది వైసీపీ అధిష్టానం. ఈ రోజు రేపో థర్డ్ లిస్ట్ కూడా రాబోతోంది వైసీపీకి సంబంధించి. దానిపైన అధినేత జగన్ కూడా తీవ్ర కసరత్తులు ముమ్మరం చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, సంధ్య, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి సీఎం జగన్ సీరియస్ కసరత్తు అయితే చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వరుసగా ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఎవరైతే 3వ లిస్టులో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమావేశాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే సీఎం జగన్ నేరుగా వాళ్ళందరినీ పిలిపించుకుని ఎవరికైతే టికెట్ లేదు, ఎవరినైతే చేంజెస్ చేస్తున్నాం అనే అంశానికి సంబంధించి పూర్తిగా వివరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే వివాదాస్పదమైనటువంటి జిల్లాలకు సంబంధించి, ముఖ్యంగా ప్రకాశం జిల్లాతో పాటు కృష్ణా జిల్లా, అదేవిధంగా విశాఖ వంటి జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు అయితే చాలా సీరియస్ గా జరుగుతుంది. దానిపైన 1-2 సార్లు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ముఖ్యంగా ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు అయితే సీఎం జగన్ వేగవంతం చేశారు. ఎందుకంటే ఎంపీ స్థానాలకు సంబంధించి పార్టీలో చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలో ఎంపీ స్థానాలు ఫైనల్ చేసే పనిలో ప్రస్తుతం అయితే సీఎం జగన్ ఉన్నారు. అయితే ముఖ్యంగా మొత్తం ఇప్పటివరకు 38 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటించినటువంటి వైఎస్ఆర్సీపీ మరి కొన్ని స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన ఈ రోజు రాత్రికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 3వ లిస్టులో దాదాపు 25 నుంచి 30 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఉండబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే 3వ లిస్టులో ఎక్కువగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పోటీ చేసినటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి 23 మందితో పాటు అలాగే మొత్తం 25 స్థానాలకు సంబంధించి కేవలం 4-5 స్థానాల్లో మాత్రమే పాత వాళ్ళు కొనసాగుతారు. మిగిలినటువంటి అన్ని స్థానాల్లోనూ కొత్త వ్యక్తులు ఈసారి రాబోతున్నారు. అయితే కొంతమంది ఎంపీలకు ట్రాన్స్ఫర్స్ కూడా జరిగినాయి. కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో ఈ రోజు ఎంపీలకు సంబంధించినటువంటి పేర్లు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒంగోలు ఎంపీకి సంబంధించి అయితే చాలా వివాదం అనేది నడుస్తుంది. ముఖ్యంగా మాగంటకు అలాగే వైవి సుబ్బారెడ్డి ఇద్దరికి కూడా ఫైట్ అనేది నడుస్తున్నటువంటి నేపథ్యం. మాగంటకే ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా బాలినేని పట్టుబడుతున్నారు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి తన కుటుంబానికి కావాలంటూ కూడా వైవి సుబ్బారెడ్డి పట్టుబడుతున్నారు. దీంతో పాటు తన వర్గంలో ఉన్నటువంటి ఎవరికొకరికి ఎంపీ స్థానం ఇవ్వాలంటూ కూడా వైవి సుబ్బారెడ్డి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి సమావేశం ఈ రోజు మరోసారి జరగబోతుంది. నిన్న సీఎం జగన్ ని బాలినేని అలాగే మాగుంట విజయసాయిరెడ్డి కలవాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సీఎం జగన్ బిజీ షెడ్యూల్ వల్ల కలవలేకపోయారు. ఈ రోజు బాలినేని అలాగే విజయసాయిరెడ్డితో పాటు మాగుంట కూడా సీఎం జగన్ కలవబోతున్నారు. ఈ ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైనటువంటి జిల్లాగా ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలకు సంబంధించి ఇంతవరకు కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. అటు మచిలీపట్నం అలాగే విజయవాడ 2 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే ప్రస్తుతానికి రాలేదు. అయితే కొంతమంది పేర్లు పరిశీలన ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి తుది కసరత్తు అయితే మరోసారి ఈ రోజు జరగబోతుంది. నిన్న కూడా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ తో వాళ్ళంతా కూడా సమావేశం అయి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఈ ఎంపీ స్థానాలతో పాటు మరికొన్ని ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ముఖ్యంగా నందికొకుటూరు అలాగే మార్కాపురంతో పాటు గూడూరు, చింతలపూడి వంటి స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు కూడా ఈసారి ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిన్న వాళ్ళందరితో కూడా సీఎం జగన్ ఆల్రెడీ మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేలు నేరుగా పిలిపించి కొత్త వ్యక్తులు ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ గురించి చెప్పి వాళ్ళకి సహకరించి గెలిచాలి అంటూ కూడా సీఎం జగన్ వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఎవరికైతే టికెట్ పూర్తిగా లేదో వాళ్ళందరికీ కూడా వేరే చోట అకామిడేట్ చేస్తానంటూ కూడా సీఎం జగన్ హామీ ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే మరొక లిస్టు కూడా పూర్తిగా రెడీ కాబోతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో పాటు ఎక్కువ సంఖ్యలో ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఈ రోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంధ్య, అయితే దుర్గా, మనం చూసినట్లయితే ఫస్ట్ లిస్ట్ లో 11 మెంబర్స్, తర్వాత 28 మెంబర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 25 నుంచి 30 మంది వరకు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ రోజు రేపట్లో. అంటే ఆల్మోస్ట్ ఒక 60 మెంబర్స్ వరకు జాబితాని ఖరారు చేశారు. కాబట్టి ఇక నెక్స్ట్ రిలీజ్ చేసేటువంటి జాబితాల్లో కూడా ఇలాంటి స్థానచలనాలు, ఇలాంటి అభ్యర్థుల మార్పులు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా వైఎస్ఆర్సీపీ నుంచి? మొత్తం 65 స్థానాలకు సంబంధించి ఆ పైన +-
2 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయాలని సీఎం జగన్ ఆల్రెడీ నిర్ణయించారు. అయితే కసరత్తు అనేది మెల్లమెల్లగా జరుగుతుంది కానీ ఆ నిర్ణయం అయితే ఫైనల్ అయిపోయింది. అంటే మొత్తం 65 స్థానాలకు పైగా మొత్తం పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మొదటి లిస్టులో 11 స్థానాలకు సంబంధించి, రెండో లిస్టులో 27 స్థానాలకు సంబంధించి మొత్తం 38 స్థానాలకు సంబంధించి ఆల్రెడీ ప్రకటన అనేది చేశారు. ఇక మరొక 25 నుంచి 30 స్థానాలకు సంబంధించినటువంటి లిస్టు ఈ రోజు రాత్రికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తం పార్టీలో ఉన్నటువంటి మార్పులకు సంబంధించి ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతోనూ అలాగే ఎవరినైతే మార్చాల్సి వస్తుందో వాళ్ళతోనూ కూడా సీఎం జగన్ నేరుగా మాట్లాడుతున్నారు. ఎవరెవరిని ఎక్కడెక్కడికి మార్చాలి, అలాగే ఎవరిని ఎంపీలుగా పంపించాలి, ఏ ఎంపీలను ఎమ్మెల్యేగా పంపించాలనే అంశానికి సంబంధించి పూర్తిగా ఆయన దగ్గర ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా ఆయన చేసేశారు. కానీ నేరుగా వ్యక్తులతో మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలతోనూ అలాగే ఎమ్మెల్యేలతో మాట్లాడడం, జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నేతలతో మాట్లాడుతున్నటువంటి కసరత్తు అయితే ప్రస్తుతం జరుగుతుంది. మొత్తం 65కు పైగా మొత్తం స్థానాలు మార్చాలని సీఎం జగన్ నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే 38 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. మరొక 25 నుంచి 30 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ మార్పులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా గత 3 నెలల నుంచి కూడా సీఎం జగన్ చేస్తున్నారు. ఆల్రెడీ తన కసరత్తు చేసి ముఖ్యంగా సర్వేల ఆధారంగా పూర్తిస్థాయి నిర్ణయం అంతా కూడా తీసుకున్న తర్వాత చిన్న చిన్న మార్పులు అయితే మాత్రం ప్రస్తుతం చేస్తున్నారు. అయితే ఈ రోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ ని కలవబోతున్నారు. ఎవరైతే 3వ లిస్టులో పేర్లు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి సమావేశాలు కూడా ఈ రోజు ఉండబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని ఎంపీ స్థానాలకు సంబంధించి అయితే వివాదం నడుస్తుంది. ముఖ్యంగా ఒంగోలుకు సంబంధించి, నర్సరావుపేట, గుంటూరు అలాగే ఉమ్మడి కృష్ణాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలు, వీటికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు ససేమిరా అంటున్నారు. ఎంపీకి వెళ్ళడానికి కొంతమంది ఇష్టపడట్లేదు, కొంతమంది స్థానచలనానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి వివాదం కూడా జరుగుతుంది. నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానంటూ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటికే చెప్తున్నారు. గుంటూరుకు వెళ్లాలని అధిష్టానం ఆదేశించినా కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో ఈ విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ స్థానానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని ఎంపీ స్థానానికి పంపించాలని ఆల్రెడీ అనుకున్నటువంటి సీఎం జగన్ నిన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే పార్థసారథి ఎంపీకి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు కాబట్టి ఎక్కడ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ప్రస్తుతానికి రాలేదు. అయితే ఈ రోజు మరొకసారి ముఖ్య నేతలతోనూ అలాగే కొంతమంది ఎక్కడైతే స్నానచలనం కలుగుతుందో, ఎవరినైతే మార్పులు చేర్పులు చేస్తారో వాళ్ళందరితో కూడా సీఎం జగన్ మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈ రోజు సాయంత్రానికి కసరత్తు అంతా కూడా పూర్తయి ఈ రోజు రాత్రికి 3వ లిస్టుకి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. సంధ్య. రైట్.